వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల సమయాభావం లేనందువల్ల ఈ వీడియో చేయలేకపోయాను. ఇక నుంచి ప్రత్యక్షంగా ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తానని తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సంబంధించి ఒక గ్రామర్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నోట్ మేకింగ్ అనేటువంటిది టాపిక్. నోట్ మేకింగ్ అనేటువంటిది పరీక్షల్లో 5 మార్కులకు ఇచ్చేటువంటి ఒక ప్రశ్న. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో వారందరూ తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అసలు విషయానికి వెళ్దాం. వాట్ ఈజ్ నోట్ మేకింగ్? నోట్ మేకింగ్ అంటే ఏమి? ఏ దాన్ని నోట్ మేకింగ్ అనాలి? నోట్ మేకింగ్ ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఎలా రాస్తే అది నోట్ మేకింగ్ అవుతుంది? నోట్ మేకింగ్ రాయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏమిటి? ఈ పాయింట్స్ గురించి ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్ యు రెడీ టు లిసన్ ద మ్యాటర్? అందరూ సిద్ధమేనా? ఓకే. Now I would like to explain about the concept of note making clearly in both English and Telugu. What is note making? Note making ante emiti? Note making is the process of reading information from books, articles, papers, from lectures and rewriting it in a short, clear and organized form యూజింగ్ యువర్ ఓన్ వర్డ్స్. అంటే నోట్ మేకింగ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక ఆర్టికల్ని మనం చదివినప్పుడు, ఏదైనా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు, ఏదైనా ఒక సమాచారాన్ని చదివినప్పుడు, లేదా ఎవరైనా పాఠం కానీ మీటింగ్ కానీ చెప్తూ ఉంటే ఆ విన్నటువంటి మాటలను మనము విన్న తరువాత అందులో నుంచి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనం రీరైట్ చేయడమే నోట్ మేకింగ్. వాళ్ళ చెప్పిన మొత్తం సమాచారాన్ని అంతటినీ కాకుండా, ఆర్టికల్లో ఉన్న సమాచారం అంతా కాకుండా, బుక్లో ఇచ్చిన సమాచారం అంతా కాకుండా, అందులో ముఖ్యమైనటువంటి కంటెంట్ను గ్రహించి పాయింట్స్ రూపంలో మనము సింపుల్గా, షార్ట్గా, అర్థం కావడానికి వీలుగా రాసేటువంటిది. అది కూడా మన సొంత పదాలతో, సొంత వాక్యాలతో రాయడం అనేటువంటి జరిగితే దట్ ఈజ్ నోన్ యాజ్ నోట్ మేకింగ్. It is very useful to you understand the content, remember the content and revise the content easily. నీవు తెలుసుకున్న సమాచారాన్ని, చదివిన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి, రివైజ్ చేసుకోవడానికి సులభంగా ఉండడానికి ఉపయోగపడేటువంటిదే నోట్ మేకింగ్. ఇప్పుడు నోట్ మేకింగ్ అనే దానికి ఏమిటి ముఖ్యమైన లక్షణాలు, ఎలాంటి పాయింట్స్ అనేటువంటిది రావాలి, ఏ రకంగా ఉన్నట్లయితే ఇది నోట్ మేకింగ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని గమనిస్తే, ఫీచర్స్ ఆఫ్ నోట్ మేకింగ్. గుడ్ నోట్స్, మంచి నోట్ మేకింగ్ అని చెప్పాలంటే ముఖ్యంగా అది ఫస్ట్ షార్ట్ అండ్ ప్రిసైజ్, అంటే చిన్నగా, సింపుల్గా ఉండాలి. రెండవ పాయింట్, రిటర్న్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఏది రాసినా కూడా నీ ఓన్ అభిప్రాయము, ఓన్ ఆలోచన, ఓన్ సొంత పదాలతో రాయాలి. మ్యాటర్లో ఇచ్చిన దాన్ని కాపీ కొట్టకూడదు. నెక్స్ట్, వెల్ ఆర్గనైజ్డ్. అవసరం అనిపించిన చోట హెడ్డింగ్స్ రాయాలి, సబ్ హెడ్డింగ్స్ కూడా మెన్షన్ చేయాలి. అవసరమైతే సింబల్స్, అబ్రివేషన్స్, బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేయడం ఎంతైనా అవసరము. హైలైట్స్ కీ ఐడియాస్ ఓన్లీ. ముఖ్యమైన పదాలు, ముఖ్యమైన ఇన్ఫర్మేషను, ముఖ్యమైన డాటా, ఏదైనా నంబర్స్ అలాంటివి ఉంటే దాన్ని హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంతకు నోట్ మేకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? వై ఈజ్ నోట్ మేకింగ్ ఇంపార్టెంట్? నోట్ మేకింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి? ఎందుకు దాన్ని ఉపయోగించాలి? ఎందుకు అది అంత ఫేమస్ అయ్యింది అంటే, ఇట్ సేవ్స్ ద టైం. టైం అనేది సేవ్ చేస్తుంది. జస్ట్ అలా చదివితే మొత్తం కంటెంట్ గుర్తుంచుకునే విధంగా రివిజన్ చేసే టైంలో టైం సేవ్ అవుతుంది.
తర్వాత మెమొరీ పెరుగుతుంది, ఇంప్రూవ్స్ మెమొరీ పెరుగుతుంది. హెల్ప్స్ ఇన్ బెటర్ అండర్స్టాండింగ్, కాన్సెప్ట్ ఒక్క పదం చదువుతూనే మనకు మొత్తం డీటెయిల్ అర్థమయ్యి మొత్తం కంటెంట్ అంతా మైండ్లో వస్తుంది. యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ ప్రజెంటేషన్స్, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రతి పాయింట్ బట్టి కొట్టకుండా ఆ హెడ్డింగ్ చూస్తూనే మనకు కంటెంట్ అర్థమయ్యి మనం ఓన్గా రాయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎలా రాయాలి? వాట్ ఆర్ ద సూటబుల్ స్టెప్స్ టు రైట్ నోట్ మేకింగ్? ఇఫ్ యూ థింక్ ఇట్, యూ కెన్ సే ది ఫాలోయింగ్ ఆన్సర్స్ ఫర్ ద సూటబుల్ స్టెప్స్. సో ఇక్కడ చెప్పబడే సూటబుల్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి, 6 రకాల పాయింట్లు ఉన్నాయి. వాటిని మనం ఫాలో అయితే మనం దాన్ని బేస్గా తీసుకుని నోట్ మేకింగ్ చేస్తే అది క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ నోట్ మేకింగ్ రైట్, యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇచ్చిన డాటాను, ఇచ్చిన మ్యాటర్ను మనము క్లియర్గా చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత, డోంట్ స్టార్ట్ రైటింగ్ ఇమీడియట్, చదివిన వెంటనే రాయడం ప్రారంభించొద్దు, కాస్త ఆలోచన చేయి. అందులో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఐడియాస్, ఫ్యాక్ట్స్, కీవర్డ్స్ ఉంటాయి, దాన్ని మనం ఉపయోగించాలి. అనవసరమైన పదాలను వదిలేయాలి, ఇగ్నోర్ అన్నెసరీ డీటెయిల్స్. తర్వాత, ఇఫ్ యూ ఫీల్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ, యూ కెన్ యూజ్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్. అవసరమైతే కంటెంట్ను డివైడ్ చేసి హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు. తర్వాత, ఎగ్జాంపుల్గా ఒకవేళ ఏదైనా అవసరం అనిపిస్తే మనకు అబ్రివేషన్స్ కూడా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత, బుల్లెట్ పాయింట్స్తో నంబరింగ్ ఇచ్చి, సింబల్స్ ఇచ్చి, ఒక్కొక్క పాయింట్ సపరేట్గా ఇవ్వడం వల్ల పాయింట్ గుర్తుంటుంది. ఇవంతా చేసిన తర్వాత కంటెంట్ బేస్గా తీసుకొని సూటబుల్ టైటిల్ అనేటువంటిది యాడ్ చేయాలి. ఇవన్నీ చేయగలిగితే దాన్ని మనము నోట్ మేకింగ్ అంటాము. సో నోట్ మేకింగ్ అనే దానికి డీటెయిల్స్గా ఈ వీడియోలో వివరించడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని పరీక్షల్లో బాగా రాయాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్, ఎంఆర్ ఉపేంద్ర లెక్చర్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.